అన్న స్టూడెంట్ అన్నప్పుడు ఈ టైంకి లేవాలి, ఈ టైం పడుకోవాలి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా. యాక్చువల్గా శాస్త్ర ప్రకారం మనిషి అన్నవాడు 4 గంటలకు, ఉదయం 4 గంటలకు లేవాలి. 4 గంటలకు లేచిన వాడు యోగులు అవుతారు, ఋషులు అవుతారు. యోగు ఋషి అంటే ఏంది? వాళ్ళు సంకల్పించింది, వాళ్ళు అనుకున్నది సాధించగల క్యాపబిలిటీ వాళ్ళకు వస్తుంది. 5 గంటలకు లేచిన వాళ్ళు దేవతలు అవుతారు. 6 గంటలకు లేచిన వాళ్ళు మనుష్యులు అవుతారు. 6 తర్వాత ఎవరైతే లేస్తారో వాళ్ళు రాక్షసులు అవుతారు. అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత ఎవరైతే లేస్తారో వాళ్ళకు బుద్ధిహీనులు అవుతారు. వాళ్ళకి చురుకుదనం ఉండదు, ప్యూరిటీ ఉండదు, క్లారిటీ ఉండదు. మనకు విద్యార్థికి కావాల్సింది ఏందయ్యా అంటే మైండ్లో ప్యూరిటీ, బుద్ధిలో క్లారిటీ కావాలి. ఇవి ఎవరైతే సూర్యుడు ఉదయించిన తర్వాత లేస్తారో వీళ్ళకు క్లారిటీ అనేది మిస్ అవుతుంది. వాళ్ళు చదివింది సరిగ్గా జ్ఞాపకం ఉండదు. ఎవరైతే ఉదయాన్నే లేచి అభ్యాసం చేసి, సో అందుకే ప్రతి ఒక్కరు మినిమం 5 గంటలకు లేవాలి. ఎప్పుడు పడుకోవాలి? 9 to 10 మధ్యలో పడుకోవాలి. 10 తర్వాత అసలు ఇలాంటి మొబైల్స్ కానీ టీవీస్ కానీ ఏది మాత్రం చూడొద్దు. మ్యాక్సిమం స్టూడెంట్ అన్నవారు 9 o'clock పడుకొని 4 o'clock లేవాలి. ఈజ్ ద బెస్ట్ షెడ్యూల్. కాదు 4కు లేవలేకపోతున్నాం, కనీసం 5 o'clock లేవాలి. ఇక 5 కూడా లేవలేకపోతున్నామంటే ఇక వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు. ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉంటాయి. ఏ జీవరాశి కూడా నువ్వు చూడు, చుట్టుపక్కల పశువులు కానీ పక్షాదులు కానీ ఏ జీవరాశి కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత ఏ జీవరాశి పడుకోదు. 2 రకాల జీవరాశి ఉంటాయి, ఒకటి సూర్యాచర, ఒకటి నిశాచర. సూర్యాచర మనం సూర్యాచర జీవరాశులం. సూర్యాచర జీవరాశులు సూర్యుని తగ్గట్టు మన జీవనం ఉండాలి. సో సూర్యుడు వచ్చే ముందే మనం లేచి స్నానాలు చేసి విద్యార్థులు అయితే అభ్యాసం చేసుకోవాలి, యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి, ప్రాణాయామం చేయాలి. అలా చేయడం వల్ల మన మనసు, మన శరీరము ఆరోగ్యంగా ఉంటుంది, చదివినది గుర్తుంటుంది. సో అందుకే తప్పకుండా ఉదయాన్నే లేవాలి. కనీసం విద్య అయిపోయిన దాకా 25 సంవత్సరాల దాకా, కనీసం 25 సంవత్సరాల దాకా విద్యార్థి అనేవాడు సూర్యోదయానికి ముందే లేచి అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. సూర్యోదయం తర్వాత లేస్తే ఏమవుతుందంటే వాళ్ళు రాక్షసులుగా అవుతారని శాస్త్రం ఏం చెప్పిందంటే, రాక్షసులు అంటే ఏంటంటే వాళ్ళకి బుద్ధి సరిగ్గా పనిచేయదు, ఇంద్రియ ఆకర్షణలు ఎక్కువ అవుతారు, సెన్స్ ప్లెజర్ ఎక్కువ అవుతుంటుంది. వాళ్ళ విద్యార్థి అనేవాడు ఏంది, వాళ్ళ ఫోకస్ అంతా విద్యని అభ్యాసించడమే. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందరూ విద్యని అభ్యాసించక డైవర్షన్ అవుతున్నారు. మొబైల్ అడిక్షన్, బైక్స్ అడిక్షన్, దానికి చూడదగును ఎవడు ఏది చూడాలనో అదే చూడాలి. టీవీకి అడిక్షన్, సినిమాలకు, మొబైల్స్కి, ఇవన్నిటికీ అడిక్షన్ అవుతారు. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, చదువు ఇంపార్టెన్స్ తెలుసుకోలేకపోవడం వల్ల. సో ఎవరైతే సూర్యోదయం తర్వాత లేచిర్రో వాళ్ళ లైఫ్ డైవర్షన్ అవుతుంటుంది. అనుకున్న గోల్ని రీచ్ కాలేరు, అనుకున్న డ్రీమ్స్ రీచ్ కాలేరు. సో మనం అనుకున్న సంకల్పం కావాలి అన్నప్పుడు సూర్యోదయానికి ముందే లేచి అభ్యాసించాలి, చదువుకోవాలి, మన మనసుని మన కంట్రోల్లో, ఆధీనంలో పెట్టాలి. ఇంద్రియాలని విద్యార్థి అని ఇంద్రియాలు కంట్రోల్లో ఉండాలి. ఏది చూడాలనో అదే చూడాలి, ఏది వినాలో అదే వినాలి, ఏది మాట్లాడాలనో అదే మాట్లాడాలి, సో ఏది తినాలనో అదే తినాలి. సో అందుకనే విద్యార్థి సూర్యోదయానికి ముందే లేస్తే వాని ఇంద్రియాలు, వాని మనస్సు, వాని శరీరము వాడి కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. 5 to 6 తెచ్చుకున్న తర్వాత వాడు ఏది చేస్తే అది అవుతుంది, వాడు ఏది అనుకుంటే అది అవుతుంది. సో జై శ్రీరామ్.